కూకట్పల్లి ఏఎస్ రాజు నగర్ లో పక్కనే ఉన్న స్క్రాప్ గోదాం ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ వాటర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది లక్షల విలువైన సామాగ్రి నష్టపోయినట్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో పలు రూములు సైతం అగ్ని ప్రమాదానికి గురై అపార్ట్మెంట్ వాసులు నిర్వాసితులయ్యారు. స్క్రాప్ షాప్ వాటర్ ప్లాంట్ యజమానులు ఇదివరకే ల్యాండ్ పరంగా గొడవలు జరిగేవని దానిని దృష్టిలో పెట్టుకుని ఈ అగ్ని ప్రమాదం చేసినట్లు వాటర్ ప్లాంట్ యజమాని రమేష్ బాబు ఆరోపిస్తున్నారు. సుమారు 50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. మేము ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నాము. ఐస్ క్రీమ్ అండ్ వాటర్ ప్లాంట్ మాకు ఇక్కడ ఉంది. ప్రజల గురించి మేము 5 రూపాయలకే క్యాన్ ఇస్తూ ఉన్నాము. ఇక్కడ అందరికీ ప్రజల గురించి మేము చేస్తూ ఉన్నాము, పెట్టుకున్నాము. అందు కారణంగా రాత్రి మేము ఫైర్ అయిందండి. మేము మా వాచ్మెన్ 10 గంటలకి అట్లాగా నాకు ఫోన్ చేసి ఇక్కడ ఏదో జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చినాడు. మేము వచ్చి చూసే తల్లికి మా పక్కన ఉన్నారు రాజు అనే అతను విషయాలను రాజు గారి వాళ్ళ అబ్బాయి విషయాలు ముందు సేవిస్తూ మనకు కనిపిస్తే మేము ఒక 10 నిమిషాలు అలా ఉండి చూసి తాగి వెళ్ళిపోతారులే అని మేము వెళ్ళిపోయాము. మళ్ళీ ఒక 10:30 టైంలో మళ్ళీ వచ్చాము. వచ్చేదానికి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చి షటర్ వేస్తున్నారు. వేసి వెళ్ళిపోతారులే అని మేము కొనుక్కున్నాము. కొనుక్కునేదానికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో కరెంట్ పోయిందని మా వాచ్మెన్ నాకు ఫోన్ చేసినాడు. సౌండ్లు వస్తున్నాయి సార్, కరెంట్ పోయిందని ఇచ్చినాడు. నేను బయటకు వచ్చేసి నువ్వు వస్తే నేనని ఇమీడియట్గా నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూసేసరికి ఈలోపు విశాలనే అతను వాళ్ళ షటర్ దించేసుకొని తాళం వేసుకొని పరిగెత్తా ఉన్నాడు. పరిగెత్తుని మేము పట్టుకోగానే వచ్చితే ఏమో నాకు తెలియదు ఎందుకు ఫైర్ అయిందో తెలియదు, నాకు తెలియదు అంటే తప్పించుకుంటూ జరిగింది. నేను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసేసి వాటర్ ట్యాంక్స్ తెప్పించేసి ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలో అదుపులో తీసుకొచ్చాను. మాది అంతా పోలీస్ స్టోరేజ్ ఇదంతా చాలా నష్టం జరిగింది. సుమారు ఒక 40 to 50 lakhs దాకా మాకు జరిగింది నష్టం. వాళ్ళకి కొన్ని గొడవలు ఉన్నాయి. మా దాని పక్కన వాళ్ళ బ్రదర్ స్థలం, అది 400 గజాలు. వాళ్ళ బ్రదర్ స్థలంలో ఖాళీ చేయకపోక మాది కూడా మేము 200 గజాలు పక్కది కొనుక్కున్నాము. అది కూడా ఖాళీ చేయమన్నామని గొడవలు పెట్టామని, మేము ఖాళీ చేయమన్నామని ఆ కక్షపూరితంతో మాకు పోలీస్ స్టోరేజ్ తగలు పెట్టమని. నీ పేరు? నా పేరు గోపాల్ అండి. ఏం చేస్తాను? మామూలుగా సొంతంగా చేసుకునే వాళ్ళు అండి. ఇక్కడ ఏం చేస్తున్నా? వాటర్ ప్లాంట్ వాచ్మెన్ కింద ఉన్నాను. అలా ఏం జరిగింది? ఒంటికండి పాతపు 2 సప్పుడు కింద అనిపించిందండి. సప్పుడు కింద అనిపిస్తే ఏంటని మా మేడం గారికి ఎలా ఉందని నేను చేశానండి. ఫోన్ చేస్తే తర్వాత ఫోన్ చేశాను. ఫైర్ ఇంజిన్లని తీసుకుని తెచ్చాను. మంటలు అవి ఆరిపోయాడు. ఏ టైంలో అయింది? 2 గంటలకి. ఎట్లా జరిగింది అనుకుంటా? ఎలా జరిగిందంటే మేము ఇంట్లో ఉంటున్నాం కదండి. లోన అవి ఎలా వచ్చినాయి మంటలు ఇక్కడ ఏమేమి ఉంటాయి అండి? ఐస్ క్రీమ్స్ అండి, వాటర్ ప్లాంట్ అండి. ఐస్ క్రీమ్స్ వాటర్ ఉంటాయి.